నేను ముందే చెప్పినట్టు పోలీసులు అంటే యూనిఫామ్లో రావాలి. సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు మరీ స్ట్రెస్ చేసి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు వాటిని చాలాసార్లు మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఎక్కడికి పోయినా ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి తగిన టైం ఉండాలి. ఓ జస్టిఫికేషను, ఓ హేతుబద్ధత, ఆ తర్వాత వెళ్ళి నోటీస్ ఇచ్చి తీసుకెళ్తున్నామని అరెస్ట్ చేయడం, ఇది ప్రొసీజర్. అట్లీస్ట్ కేసు తప్పుడుదైనా ఫాలో కావాల్సిన పద్ధతి. ఇక్కడ అది ఫాలో కాల. రెండు, నేను ముందే అన్నట్టు జరిగిన పద్ధతి చూస్తే నిన్న రాత్రి అక్కడ వాచ్మెన్ చెప్పింది వీడియోలో చూస్తే అర్థమైంది. కొంతమంది వచ్చారు, 2-3 గ్రూపులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు ఒక గ్రూప్ వచ్చారు. ఎవరంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు, మేము ఎస్ఐ అన్నారు, ఏదో చూపించారు. తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చి కాఫీ వేసి కూర్చున్నారు. ఉదయం 6:30, 7కో 8కో ఈయన వస్తున్నప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి? కుప్పం ఎక్కడి నుంచో వచ్చారట. దాని తర్వాత మళ్ళీ తాడేపల్లి వాళ్ళు సోదా అని వాళ్ళు వచ్చారు. ఏమన్నా ఒక ఉగ్రవాదే? శ్రీహరి ఒక జర్నలిస్ట్, అంతకుముందు సీనియర్ జర్నలిస్టు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా చేశారు 5 ఏళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక హోదాలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎక్కడ ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అసలు ఎందుకు వచ్చినారో ఏదో చెప్పాల్సిన అవసరం లేదా? దానికి రెక్కి పెట్టి రాత్రి నుంచి ఎందుకు చేయాల్సిన అవసరమే ఉంది? ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా? పోనీ అంతా చేస్తే నాకు అర్థమవుతుంది, కేసు చూస్తే ఖచ్చితంగా అది ఏదో సోషల్ మీడియా రిలేటెడే ఉంటుంది. ఇంకా అది కూడా పూర్తి తెలియదు. వాళ్ళ మీడియాలో కనపడుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇదేదో వచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ దీంట్లో వచ్చింది. దానికని ఈయన తీసుకుంటారని అనుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.